పాల్తేరు ముత్యాలమ్మ అమ్మవారి సంబరం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన ధర్మకర్త దేవవరపు వెంకటరావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతర మహోత్సవం విశేషంగా అలరించింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త దేవవరపు వెంకటరావు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గరగల నృత్యాలు, బాణసంచలతో గ్రామంలోని ప్రధాన వీధులలో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పిండి వంటలతో నైవేద్యాలు, పసుపు, కుంకుమ సమర్పించి అమ్మవారిని అర్చించి తరించారు. శ్రీ ముత్యాలమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గ్రామ ప్రజలంతా నైవేద్యాలు, పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకుని ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారికి పండుగ చేసుకున్నారు. అదేవిధంగా తెల్లారితే ఉగాది అనగా మా గ్రామంలో ఈ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ తెల్లవారుజామున ఈ అమ్మవారిని మొక్కు తీర్చుకుంటారు. ఇప్పుడు ఇంతవరకు ఇంటి దగ్గర మొక్కు తీర్చుకున్నారు. నైవేద్యాలు పెట్టి ఉపహారాలు పెట్టుకుని అమ్మవారి సంబరాలు చేసుకున్నారు. తెల్లవారుజామున అందరం కలిసి గ్రామ ప్రజలందరూ కూడా అందరి సహకారంతో, అందరి సలహాల మేరకు ఈ తెల్లవారుజాముని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వేటలేస్తారండి. అదేవిధంగా మా గ్రామంలో మా అమ్మవారు మా గ్రామాన్ని చల్లగా చూస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలి. మా గ్రామం ఎప్పుడూ కూడా అష్టైర్యాలతో తొలతూగి అమ్మవారి చల్లదనంతో గ్రామం అంతా బాగోవాలని చెప్పేసి ఈ గ్రామ పెద్దలు అందరూ కోరిక మేరకు ఈ అమ్మవారి జాతర చేస్తున్నాం. అలాగే చల్లగా దీవించి చల్లగా కాపాడి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే అమ్మవారు మమ్మల్ని అందరినీ చేసుకుని ఆ సంబరాలు చేయించుకోవాలని చెప్పేసి ఆ తల్లిని మనసారా కోరుకుంటూ గ్రామ ప్రజల తరపున ఈ కొత్త మాస సందర్భంగా అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఆ గ్రామ ప్రజలు సంబరం చిన్నప్పటి నుంచి మా పూర్వకాలం పెద్దల కంచి ఇలానే వస్తుంది. అలాగే మేము చిన్నలో పెద్దలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాము. అలాగే మా 15 మంది సభ్యులు కుర్రోళ్ళు అందరూ కలిసి సంవత్సరం కూడా ఇదే నిర్ణయించి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. ఇది ఎంతో సంతోషంగా మేము చేస్తున్నామండి. ఈ శ్రీ రజికా సంఘం అందరూ కూడా శ్రీ సేవా సంఘం అంతా కూడా కలిపి చేస్తున్నాము. ఎంతో ఉత్సాహంగా ఈ తల్లికి సంబరం, శ్రీ ముత్యాలమ్మ తల్లికి సంబరం ఎంతో ఘనంగా మేము చేస్తున్నాము. అదే వారం రోజుల నుంచి కూడా ఇదే సంబరం కొనసాగుతుందండి. ఇది లాస్ట్ రోజు అండి. ఇది లాస్ట్ రోజు తెల్లవారి 3 గంటలకి సంబరం నిశ్చయం అయిపోతుంది. రంగరంగ వైభవంగా అయిపోతుందండి. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా గత వారం రోజులుగా జరుపుకుంటున్నాం. 50 మంది ప్రజలు మా గ్రామం సురక్షితంగా పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, ఆ తల్లి కార్యక్రమాలు మరింతగా చేయించుకుని ఇంకా గ్రామం అభివృద్ధి పదంలో నడిపించి మమ్మల్ని అందరినీ ఆమె చల్లని దీవెనలతో చూడాలని మనసా వాస కర్మ ఆ ముత్యాలమ్మ తల్లిని మేము కోరుకుంటున్నాం. అలాగే ముందు కూడా గతం కంటే ఎక్కువగా ఈ అమ్మవారి జాతరలు చేయాలని మేము కొత్త నిశ్చయంతో ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ అమ్మవారు మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని మనసా వాచ నేను గ్రామం తరఫున కోరుకుంటున్నాను. అమ్మగారికి చేస్తున్నాము, ఇలా సంబంధం చేస్తున్నాము. అది ఇలాగా జరగాలని అనుకుంటున్నాము.